అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో ఇవాళ మనము చాలా ఆసక్తికరంగానే మాట్లాడుకోబోతున్నాం. క్లోజ్ చేసుకో. సో నిన్న చూసినట్లయితే మార్కెట్స్ అన్నీ కూడా కాస్త చాలా బిగ్ హై అండ్ అప్ మూమెంట్లోనే మనము కొనసాగడం చూసాం. నిఫ్టీ ఇంచుమించుగా 600 పాయింట్లు అంటే 22,600 మీదన ట్రేడ్ అవ్వడం మనం చూసాం. ఒకనొక సందర్భంలో ఇంచుమించుగా 320 పాయింట్లకు పైగా నిఫ్టీలో పైకి వెళ్ళి ట్రేడ్ అవ్వడం అయితే మనం చూసాం. సో ఇక్కడ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి నిన్న నాకు అనిపించింది, మీకేమైనా నేను రాంగ్ ప్రిడిక్షన్ ఇచ్చానేమో, మార్కెట్స్ పెరగవు అని చెప్పి ఏమన్నా నేను చెప్పాను కదా, అయితే నేను ఇచ్చిన ప్రిడిక్షన్ రాంగ్ ఏమో అని అనిపించింది నాకైతే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడండి, ఏంటి నిన్న మొన్నటిదాకా మార్కెట్స్ పెరిగినట్టే పెరిగి కిందకి పడిపోయాయి. అయితే నిన్నేం జరిగింది, మార్కెట్స్ పడినట్టు పడి పెరిగిపోయాయి అన్నమాట. పడినట్టు పడి పెరిగిపోయాయి. సో ఇక్కడ ఏంటి, డబుల్ గేమ్ ఆడుతున్న మార్కెట్ అనేది నాకు అనిపిస్తుంది. మార్కెట్ ఏమైనా డబుల్ గేమ్ ఆడుతుందేమో అని నాకు సందేహం అండి. ఎందుకంటే మార్కెట్స్ కొన్ని సందర్భాల్లో రోజు లాభాలు వస్తుంటాయి. సరే ఈరోజు కూడా లాభాలు వస్తాయి కదా అని కొంటాడు ఆయన, ఉన్న ఫలంగా ఆ రోజు నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది మార్కెట్ అనేది. సో అదేవిధంగా రోజు నష్టాలు వస్తున్నాయి, నష్టాలని లాభం చేసుకోవాలని చాలామంది చూశారు. వాళ్ళని మార్కెట్ నిన్న దెబ్బ కొట్టినట్టు అనిపించింది నాకు. మరొకటి ఆలోచిస్తే మార్కెట్ అయితే ఏకంగా నిన్న మంచి లాభాల బాటలోనే నడిచింది. నిన్ననే కాదు, ఈ వారం అంతా కూడా లాభాల బాటలోనే నడిచింది. అయితే ఈరోజు చాలా క్రూషియల్ అండి. మార్కెట్స్ గత వారం రోజులుగా ఇచ్చినటువంటి లాభాలను ఏమాత్రం నిలబెట్టుకుంటుంది అనేది క్వశ్చన్ మార్క్ ఈరోజు. ఎందుకునంటే ఈరోజు టెంపరీ ప్రిడిక్షన్ మనం చెప్పుకోవాలి అని అనుకుంటే ఏంటి, 22,500 మీదన కనుక మార్కెట్ ఇవాళ నిలబడగలిగితే ఓకే, బస్ ఇబ్బంది లేదు, ఈరోజంతా కూడా లాభాలు సంపాదించి పెడుతుందని మనం అనుకోవచ్చు. అంటే వారం అంతా వచ్చిన లాభాలని కంటిన్యూ చేస్తుందని మనం అనుకోవచ్చు. అదే మన కర్మగాలి 22,500 క్రిందన ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో, లేదా కిందకి ఎప్పుడైతే మధ్యలో ఎప్పుడైనా వెళ్తుందో, అప్పుడు ఇక మనం ఆశలు వదులుకోవాల్సిందే. కాబట్టి నేనేమంటానంటే మార్కెట్లో ఈరోజు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనమంతా కూడా. ఎందుకంటే నిన్న అంత బాగా పెరిగాయి కదా, ఈరోజు కూడా పెరుగుతుందా అంటే 50-50. నా లెక్క ప్రకారంగా 600 దాకా కూడా వచ్చింది. కాబట్టి అవ్వాల్సిన కరెక్షన్ అయితే నిన్ననే అయిపోయింది. ఏంది, మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 22,550 లేదా 70 ఆ రేంజ్లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది నిఫ్టీలో. సో ఆ కరెక్షన్ అనేది దిష్టి చుక్కలాగా అక్కడితో మిగిలిపోయింది. కానీ ఈ రోజున ఏమైనా సెల్లింగ్కి గురవుతుందా అనేది నాకైతే ఒక సందేహం అయితే ఉంది సార్. సో ఎందుకునంటే దానికి కూడా ఆ కారణం చెప్తాను వినండి. ఇప్పుడు వారం అంతా లాభాలు సంపాదించారు ఇన్వెస్టర్లు లేదా షార్ట్ టర్మ్ ట్రేడర్స్. అయితే ఆ లాభాలు అనేవి ఈ రోజున ప్రాఫిట్ బుకింగ్స్కి వస్తాయి. ప్రాఫిట్ బుకింగ్స్కి
వస్తే మాత్రము మార్కెట్ అనేది సెల్లింగ్కి గురికాక తప్పదు. కనుక నేనేమంటానంటే ఉన్న లాభాలను అందరితో పాటు మీరు కూడా తీసేసుకోండి, పర్వాలేదు. కానీ ఏదైనా కొంచెం చూడాలి అంటే ఇప్పుడల్లా అమ్మే సమయం అయితే కాదు. ఇంత బాగా పెరిగిన తర్వాత మార్కెట్స్ అనేది ఒక చిన్న కన్సాలిడేషన్ అనేది కామన్. కాబట్టి మార్కెట్స్ అనేవి ఎప్పుడూ లాభాలే పంచిపెట్టవు, ఎప్పుడూ నష్టాలతోనే ముగింపు పలకవు. కనుక నేనేమంటానంటే ఈరోజు ఏమైనా లాభంలో ఉన్నట్టయితే డైలీ బేసిస్ కింద మీరు లాభాలను తీసుకోండి, తప్పులేదు. కానీ అదర్వైజ్ ఈరోజు కాల్స్ పుట్స్ లాంటివి సెల్ చేసేటప్పుడు లేదా బై చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడదాం కాసేపు. బ్యాంక్ నిఫ్టీలో ఏంటినంటే నిన్న 48,000 మీదన ట్రేడ్ అవ్వడం మనం చూసాం. రోజంతా కూడా 48,000 మీదనే ట్రేడ్ అయింది. నిన్నటి హై మనం చూసినట్లయితే 48,600 మీదన, అంటే 48,620 ఆర్ 50 ఆ రేంజ్ వరకు కూడా నేను ఒకానొక సందర్భంలో చూశాను. నేను మా ఎక్స్చేంజ్ బ్రోకర్ని అడిగినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే ఆల్రెడీ 300 పాయింట్ల గ్యాప్ అప్లో ఉందండి, 48,400 అని చెప్పారు. అయితే అక్కడి నుండి అది నేను అడిగింది ఎప్పుడు 11:30 12 మధ్య. అయితే అది ఆ నష్టాలన్నింటినీ పూడ్చుకుంటూ పైకి వెళ్ళింది బాగా. 48,600 650 ఆ రేంజ్లో కూడా నేను ఒకానొక సందర్భంలో అడిగాను వేరే వాళ్ళని, అడిగితే వాళ్ళు చెప్పారనమాట. సో అదే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి నా ప్రెడిక్షన్లో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే నన్ను కామెంట్ రూపంలో అడగండి, పర్వాలేదు. అంటే అడగడంలో తప్పు లేదండి, నాకు మీరు కామెంట్ చేయడమే నాకు కావాలి. సో ఇదండి అదేంటి, నిన్నంతా కూడా బ్యాంక్ నిఫ్టీ లాభాల బాటలో నడవడమే మనం చూసాం. అయితే ఈ వారం అంతా ఎలాంటి సినారియో కొనసాగిందంటే బ్యాంక్ నిఫ్టీలో ఏంటి, పైన ఎక్కడో ఓపెన్ అవుతుంది, మెల్లగా కింద పడుతుంది, మళ్ళీ తిరిగి రేపొద్దున ఇంకొన్ని పాయింట్లు పెంచి మరీ ఓపెన్ అవుతుంది, అక్కడ నుండి కొంత కన్సాలిడేట్ అవుతూ కింద పడుతుంది. సో ఇదే కొనసాగిందనమాట. అంటే ఎంత కింద పడినప్పటికీ కూడాను మార్కెట్లన్నీ కూడా ఈ వారం మొత్తం మీద లాభాలను సంపాదించి పెట్టాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏంటి ఇక్కడ మనం చూడాలి, గమనించాలి. ఏంటి అని అంటే మార్కెట్లు అనేవి ఒక్క రోజుతో అయిపోయే విషయం కాదు. మార్కెట్లు అనేవి మనుషులం గడిచిపోయి వెళ్ళిపోతామేమో కానీ తరతరాలు గడిచే కొద్దీ మార్కెట్లు పెరుగుదలతోనే ఉంటాయి, తగ్గుదల ఇక మీదట మనము చూడబోము. తాత్కాలికమైనటువంటి తగ్గుదలను మనం చూడొచ్చుగాక, కానీ కాస్త ముందుకు వెళ్ళి మనం చూసుకోగలిగితే మార్కెట్లు అత్యంత ఇష్టంగా, అత్యంత భీకరంగా పెరుగుదలే ఉంటుంది తప్ప తగ్గుదల అనేది మార్కెట్లలో ఇక మీదట మనం చూడడం కష్టం. ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు నేను మీకు మొన్న చెప్పాను ఒకసారి, ఏమని ఒక వీడియోలో ఎక్కడో చెప్పాను, మార్కెట్స్ ఈ మార్చ్ కంప్లీట్ అయ్యేటప్పటికి, ఇది 2025 మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి నిఫ్టీలో 30,000కి చేరుకుంటుంది, బ్యాంక్ నిఫ్టీలో ఇంచుమించుగా 60 నుండి 70,000కి చేరుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పారు. ఆ మాట నిజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎందుకు, ఇప్పుడు మార్కెట్స్ మనం చూస్తున్నట్లయితే 30,000కి చేరుకోవడానికి ఎంతో దూరం లేదు. అసలు ఇప్పుడు ఏంటి 23,000 కనుక క్రాస్ చేసి కొంతకాలం ఉండగలిగితే మార్కెట్లు అట్టే సమయం ఏం తీసుకోవు 30,000కి చేరుకోవడానికి. నిఫ్టీలో నేను చెప్తోంది. ఇప్పుడు 50,000కి చేరుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో
ఒక గొప్ప రెసిస్టెన్స్ అనేవి చూపిస్తున్నాయి. ఏంటి 49,000, 49,500 అనేవి గొప్ప రెసిస్టెన్స్ అనేవి నాకు అనిపిస్తుంది. అంటే ఈ 1,000-1,500 పాయింట్లు రెసిస్టెన్స్ అనమాట. సో ఇక్కడిక్కడ ఉంటున్నంత వరకు 50,000కి చేరుకోవడం కొంత కష్టమవుతుంది. ఎప్పుడైతే చకచక ఒక 2 రోజులు అప్ మూమెంట్‌లో వెళుతుందో మార్కెట్, ఆ రోజున 50,000 అనేది టచ్ చేసేయొచ్చు. ఆఫ్టర్ ఎలక్షన్స్ 50,000కి నిఫ్టీ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కంటే ముందే కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే మార్కెట్లు కాస్త కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. రకరకాల కారణాలు, యుద్ధ కారణంగా, అంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి, జరగబోతున్నటువంటి, జరిగేటువంటి యుద్ధ పరిణామాలు కావచ్చు, లేకపోతే మన భారతదేశంలో జరగబోతున్నటువంటి ఎన్నికల అంశం కావచ్చు. సో ఎండాకాలం వల్ల కొన్ని విశేషాలు కావచ్చు. ఇట్లాంటి అంశాల వల్ల మార్కెట్లలో అనిశ్చితి నెలకొంటోంది. అంటే కన్సాలిడేషన్ అనేది నెలకొంటోంది. అంతే తప్ప మార్కెట్లు పతనాన్ని చూస్తున్నాయా అనే ప్రశ్న అయితే నేను వేయను. వేసిన వారికి సమాధానం కూడా నేను చెప్పను. ఎందుకంటే మార్కెట్లు ఇంత హెల్తీగా ఉంటూ ఉంటే మార్కెట్లు పతనాన్ని చూడబోతున్నాయి అనే కొంతమంది వాదనను నేనైతే ఎలా ఏకీభవిస్తాను? కాబట్టి నేనేమంటానంటే, మార్కెట్లలో ఎవరైతే ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ర్యాలీ కోసం ఎదురు చూస్తుంటారో, ర్యాలీ కంప్లీట్ అయిపోయి కిందకి వచ్చేటప్పుడు ఎవరైతే మార్కెట్లు కొంటారో వాళ్ళు మార్కెట్లలో వర్ధిల్లుతారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ భారీ ర్యాలీ చేసింది, ఒక 20-30% డిప్ వచ్చింది, అక్కడ కొనాలి. మనం కొన్న తర్వాత మళ్ళా తిరిగి అక్కడి నుంచి అది 50%కో డిప్ వచ్చింది అనుకుందాం, ఇంకా మంచిది. 2 చేతులు ఎత్తి దండం పెట్టుకొని మరి మనం కొనుక్కోవచ్చు బ్రహ్మాండంగా. ఎందుకు? ఇప్పుడు ఇలా కిందకి వచ్చినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది కిందనే ఉండిపోదు కదండి, ఒకానొక సందర్భంలో లాభాలు పంచిపెడుతుంది. సో ఇట్లాంటి వాటిని మనము ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మనము ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. తప్పు లేదు. మనకి ఇట్లాంటి మంచి ఆపర్చునిటీస్ ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఆ ఆపర్చునిటీస్ని యూస్ చేసుకోగలగాలి. యూస్ చేసుకుని గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసిన వాడే మనిషి. సో నిన్న మనం ఇచ్చినటువంటి స్టాక్ ఐడియా ఏదైతే ఉందో టాటా మోటార్స్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చిందనేది మీరే నాకు చెప్పాలి. ఎందుకంటే నేను డ్యూటీలో ఉండడం వల్ల మార్కెట్స్ అనేవి కొన్ని గమనించలేకపోతున్నానండి. ఈ రోజున మీకు స్టాక్ ఐడియాగా ఏదైనా కావాలి అనుకుంటే ఎస్బీఐని బై చేసుకోమంటున్నాను. ఎస్బీఐని బై చేసుకోండి. షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద ఒక 10 నుండి 15 రూపాయలు తీసుకొని బయటకు అయితే వచ్చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా టాటా స్టీల్ కూడా బై చేయండి, పర్లేదు. టాటా స్టీల్ కొంత లాభాల బాటలోనే నడుస్తుంది, తప్పులేదు. టాటా స్టీల్ అనేది కాస్త కన్సాలిడేట్ అయినప్పటికీ పర్వాలేదండి, ఇబ్బంది లేదు. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ ఏదైనా చెప్పాలి అని అనుకుంటే నెస్లే ఇండియా కూడా పర్వాలేదు సార్. రాగల ఈ రోజు వరకు కూడా ఈవెన్ ఒక 10 రూపాయలు 15 రూపాయల ఒక షేర్ ధరను పెంచుకుంటుంది. అయితే ఇది మార్కెట్లో హై ప్రైస్ కదండి అంటారేమో. ఏముందండి, ఇప్పుడు ₹1,00,000 పెడతారు, 1,00,000 లేదా 2,00,000 ఇట్లాంటి ట్రేడ్స్, అంటే ఇట్లాంటి మొత్తంతో ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు కదండి. నా డబ్బులు పోకూడదు, నాకు ₹1 వచ్చినా చాలు అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు
2500 వేసుకున్నాం అనుకుందాం. 2500 అంటే ఇంచుమించుగా ఒక 2,00,000 వేసుకుంటే 50 లేదు ఒక 100 షేర్లు వేసుకుందామండి. 100 షేర్లు వేసుకుంటే 100 పదులు ఎంత? ₹1000 ఈజీగా పెరిగినట్టే కదా. అందులో బ్రోకరేజెస్ అన్నీ కూడా ఒక ₹100-200 పోను ఒక ₹800 మనకు వర్కౌట్ అవుతాయి. ఆ విధంగా 2 టైమ్స్ చేసుకోండి. ₹1000 ఎందుకు రావో నేను చెప్తాను. 1000 నుండి 1500 దాకా వస్తాయి మనకి. సో అట్లాంటి ట్రేడ్ సెట్టింగ్స్ మనం చేసుకోవాలి. వీళ్ళంతా ఏదేదో చెప్తారు, అది కొన్ని సందర్భాల్లో వర్తింపజేస్తుంది, కొన్ని సందర్భాల్లో వర్తింపజేయదు. అంతే తప్ప అందరూ చెప్పే స్ట్రాటజీ ఎప్పుడు వర్తించదండి. ఎవరైతే ఇప్పుడు నేను కూడా కానివ్వండి, ఈరోజు చెప్తాను ఏమని, ఇప్పుడు నెస్లే ఇండియా కొనండి పర్వాలేదు ఇవాళకి అని చెప్తాను. అయితే ఇక్కడ ఏంటి, మీకు బహుశా ఇవాళ కనుక ఇది ర్యాలీ చేయలేకపోయింది అనుకుందాం. ర్యాలీ చేయలేకపోతే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని అలాగే ఉంచుకోండి, పర్వాలేదు. వస్తే ఈరోజు, లేకపోతే నెల రోజులో 2 నెలల్లో టైం ఫ్రేమ్ ఉంచుకోండి, పర్వాలేదు. ఇదైతే పెద్దగా వోలటైల్గా ప్రయాణం చేయదండి. ఇది నెస్లే ఇండియా అనేది. ఎందుకంటే వీటిల్లో అమ్మే వాళ్ళకంటే కొనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి లిక్విడిటీ ఉన్నప్పటికీ కూడాను పెద్దగా వొలటాలిటీ అనేది దీంట్లో స్పెక్యులేషన్ అనేది అప్లికేబుల్ అవ్వదు. మనం ఏదో పెద్దగా లాభాలు సంపాదించేద్దాం అనుకుంటే కుదరదు. ₹10 చాలా దరిద్రంగా మనం చూసుకుంటే కూడా ₹10కి భయం లేదు ఒక షేర్ వాల్యూ మీద. అంటే ఒక షేర్ మీద ₹10 అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. చాలు ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టుకున్న ఏ వ్యక్తి అయినా సరే డైలీ కొన్నామా, ₹10 వచ్చిందా ఇవాళ అమ్ముతాం, రాలేదా మనం ఏం చేస్తాము, ఈ నెల రోజుల లోపల ఏదో ఒక రోజు రానే వస్తుంది. అప్పుడేంటి మనకి ఒక ₹100 వస్తుంది ఒక షేర్ మీద. సో అది ఇంకా మంచిది కదా. ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే మనకి రోజు ₹1000 వచ్చినట్టే. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇట్లాంటి ట్రేడ్ సెట్టింగ్స్ అనేవి మీకు నేను చెప్తుంటాను. కొన్ని సందర్భాల్లో నేను చాలా చెప్పాను, మీకు చెప్పడం కంటే కూడా నేను చాలా అవలంబించాను. సో అవన్నీ కూడా నేను కొన్ని సందర్భాల్లో ఫలాలు తిన్నాను. నా యొక్క జీవిత సారాంశంలో ఉన్నటువంటి అనుభవాలనే మీకు నేను వీడియోల రూపంలో చెప్తున్నాను. సో ఇకపోతే కెనరా బ్యాంక్ గురించి కాస్త మాట్లాడదాం సార్. కెనరా బ్యాంక్ అనేది స్ప్లిట్ అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు. ఒక షేర్ కనుక మన దగ్గర ఉంటే దాన్ని 5 షేర్లుగా కన్వర్ట్ చేస్తున్నారు. అంటే ఒక షేర్ వాల్యూ ₹120కు కుదింపబడుతోంది. కాబట్టి ఒకవేళ స్ప్లిట్ కోసం కొనే వాళ్ళైతే ఇప్పుడు కొనేసుకోండి. లేదు కాస్త ఆ స్ప్లిట్ అయిపోయిన తర్వాత కొంటాను అంటే అది ఎట్లా కొనాలి ఏంటి అనే ట్రేడింగ్ సెట్ అనేది నేను మీకు చెప్తాను. అంటే ఎట్లా సెట్ చేసుకోవాలి, ట్రేడింగ్ స్ట్రాటజీ ఎట్లా సెట్ చేసుకోవాలనేది మీకు చెప్తా. నా దగ్గర ట్రేడింగ్ స్ట్రాటజీ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీనే ఎక్కువ ఉంటుంది. దాని గురించి మీరు నన్ను అడిగితే, ఒకవేళ అడుగుదాం అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇవాళ మీరు కొనండి, కెనరా బ్యాంకుని కొనుక్కోండి, పర్వాలేదు. ఎన్ని కొనుక్కోగలుగుతారో అని కొనుక్కోండి, పర్వాలేదు. ఒకవేళ డిప్పులో మీకు ప్రైస్ అప్రిషియేట్ అయ్యిందా, ఓకే. అవ్వలేదనుకోండి, ఆఫ్టర్ స్ప్లిట్ పర్వాలేదు, వదిలేసేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి నెల కొన్ని కొనుక్కుంటూ వెళ్ళండి. 4-5 ఏళ్ళకి ఇది ఏమవుతుందంటే మరలా తిరిగి ఇక్కడికే వస్తుంది. ₹125 పడిపోయినా కానీ మరలా తిరిగి ఇది ఇక్కడికే వస్తుంది. సో అప్పుడేంటి, మనకి ప్రైస్ అప్రిషియేట్ అయినట్టే కదండి. కెనరా బ్యాంకు గురించి నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను. స్ప్లిట్ అవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటి,
లేకపోతే నష్టాలేంటి, ఎంతకాలం లోపల ఇది మరలా తిరిగి ఆ ప్రైస్‌కి చేరుకుంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి వీడియోలు కాకుండా నా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి, పర్వాలేదు. ఎందుకంటే నాకు వ్యూస్ కావాలండి, వ్యూస్ రావాలి. నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నాను. నా వాచింగ్ అవర్స్‌లో కూడా కొన్ని తగ్గిపోతూ వస్తున్నాయి. అయినా కూడా నేనేమీ చింతించడం లేదు. వీడియో చేస్తూనే వెళ్తానండి. ఎంతమంది వీడియోస్ చూసినా, చూడకపోయినా, ఏమి జరిగినా నేను వీడియోస్ చేస్తూనే వెళ్తా. నాకు డబ్బులు ప్రధానం కాదు. నాకున్నటువంటి తెలివితేటలను ఇతరులకు పంచిపెట్టడమే నా ధ్యేయం అన్నమాట. సో దానికోసమని ఎంతమంది చూసినా, చూడకపోయినా, వ్యూస్ వచ్చినా, రాకపోయినా, కామెంట్స్, లైక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ వచ్చినా, రాకపోయినా నేను చేస్తూనే వెళ్తాను ఈ వీడియోస్ అనేవి. కావున అభిమానం ఉన్న వాళ్ళు ఆదరించండి, అభిమానం లేని వాళ్ళు చెదరించండి, ఇబ్బంది లేదు. సో ఇలాంటి ఇంకా రకరకాల స్టాక్ ఐడియాస్ ఉన్నాయి సార్ నా దగ్గర. ప్రతి సండే లేదా ప్రతి సాటర్డే ఇట్లాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రత్యేకంగా. కావున దయచేసి నా వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నాలాంటి వారిని కూడా మీరు ఆదరించండి. నాలాంటి వారి ద్వారా వచ్చేటువంటి లాభాలను ఆస్వాదించండి. ఇంకాస్త మనం మాట్లాడుకుందాం అనుకుంటే, ఇప్పుడు ప్రస్తుతానికి వేదాంతాన్ని కూడా మనము ఈరోజు ఇంట్రాడే గెయిన్స్ కింద మనము చూడొచ్చు. సో మీరు ఏ కంపెనీనైనా మీరు కొనుగోలు చేయండి. అందులో ఇంట్రాడే గెయిన్స్ కనుక 3 నుండి 4 రూపాయలు లేదా 4 నుండి 5 రూపాయల లాభం కనుక వస్తే కళ్ళు మూసుకొని మీరు ఎగ్జిట్ అయిపోండి, పర్వాలేదు. ఎందుకంటే పెట్టిన 1 అవర్ లోపల ఒక 1000 షేర్ల మీద 5,000 రూపాయలు వస్తే 5,000 రూపాయలు ఆ రోజు మీకు లాభము అని అంటే ఎవరిస్తారండి? మీరు ఏ కూలి పనికి వెళ్ళినా మీకు 1000 రూపాయలకు మించి రావు, ఎంత గొప్ప పని చేసినా. అలాంటిది 5,000 రూపాయలు మీకు వస్తున్నాయి అని అంటే ఎవరి వల్ల సాధ్యం అది? కేవలం షేర్ మార్కెట్ వల్ల లేదా స్టాక్ మార్కెట్ వల్లనే సాధ్యం ఇది. కాబట్టి ఇట్లాంటి ఎన్నెన్నో స్ట్రాటజీసు, ఎన్నెన్నో స్టాక్ ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి. అన్నీ మీకు కావాలి అని అనుకుంటే కామెంట్ పెట్టండి. మీకు ఏ స్టాక్ గురించి కావాలో, మీ ఇష్టమైనటువంటి కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ గురించి అనాలిసిస్ అడగండి, చెప్తాను. మనం అందరం కలిసి ఒక సమన్వయంతో అడుగు కలుపుకుంటూ ముందుకు వేద్దాం. మార్కెట్లో ఉన్నటువంటి లాభాలను ఒడిసి పట్టుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉన్నట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను రేపు మళ్ళీ. అంతవరకు సెలవు. నమస్కారం.